ఈరోజు ఓట్స్ ఇడ్లీ అండి. సో 1 కప్ ఓట్స్ తీసుకుంటున్నాను. సో దాన్ని ఫ్రై చేయాలి ఒక లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 6 minutes వెయిట్ చేయాలండి బాగా. సో కంటిన్యూస్గా ఒక 5 to 6 minutes లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి బాగా. సో ఇలా అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సో ఇది చల్లారాక దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇది చల్లారేలోపు నెక్స్ట్ ఏమేమి కావాలో మనం ప్రాసెస్ చేసేసుకుందాం. ఇలా అదే ప్యాన్ పెట్టుకో, అది గ్రైండ్ మిక్సీలో వేసాను, అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, తర్వాత మనము పోపు వేసుకుంటాం కదా, కొంచెం తాలింపు గింజలు, అలానే క్యారెట్ అండి నేను తురుముకొని పెట్టుకున్నాను. సో మన ఇష్టం, మనం ఎంత వేసుకోవచ్చు, 1 లేదా 2 వేసుకోండి, బాగుంటాయి టేస్టీగా, పిల్లలకు కూడా హెల్తీ కదా. సో క్యారెట్, అలానే ఆనియన్స్ అండి సన్నగా చాప్ చేసుకున్నానండి. సో సన్నగా కోసి వేసినాయండి. అవన్నీ కొంచెం ఒక 2 or 3 minutes, అంటే ఆనియన్ స్మెల్ పోవాలండి. సో ఆనియన్ స్మెల్ పోయేదాకా కొంచెం ఏమంటారు మగ్గనిచ్చుకోవాలి, ఒక 2 or 3 minutes అండి. సో అది మగ్గేలో మనము ఇది గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇలా పొడి పొడిగా అయిందండి. సో ఇది కూడా మగ్గిపోయింది. సో ఇప్పుడు సేమ్ ఇందాక ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్తో ఇది ఇడ్లీ రవ్వ అండి, ఒక హాఫ్ తీసుకోవాలి. మనం ఇందాక ఇది 1 కప్పు ఓట్స్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1/2 కప్ అండి. సో మొత్తం మిక్స్ చేసి ఒక 2 minutes రవ్వ ఏగేదాకా ఒక 2 minutes ఇలా కలుపుతూ ఉండాలి. సో 2 minutes అయిపోయింది. తర్వాత ఓట్స్ గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. సో ఒక 2 minutes బాగా అన్నీ పట్టేలా కలుపుకోవాలి. తర్వాత 2 minutes అయిపోయిన తర్వాత అదే బౌల్తో 1/2 కప్పు పెరుగు. సో ఇది కూడా మొత్తము కలపాలి పట్టేలా. సో అదే కప్పుతో వాటర్ అండి, 1 కప్పు. ఒకవేళ ఇది సరిపోకుండా మళ్ళీ చూసి మొత్తం మిక్స్ చేసినాక చూసి వేసుకోండి మీరు. సో ఆల్మోస్ట్ 1 కప్ అయితే సరిపోతుంది, ఇంకా లేదు వాటర్ ఎక్కువ అయిపోయింది, తక్కువ కాకుండా చూసుకోండి. కలిపేసి ఒక 2 minutes. కొంచెం బేకింగ్ సోడా, బాగా ఇన్స్టెంట్గా చేసుకోవాలి కాబట్టి కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. సో దాన్ని కూడా మొత్తం పట్టేలా కలుపుకోవాలి. సో అలానే కొంచెం సాల్ట్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయినట్టే, మొత్తం మిక్స్ చేసి కొన్ని వాటర్ పోసుకోవాలి. మనం మిక్స్ చేసుకొని ఇడ్లీ ఎలా అవుతుందో అలా మెత్తగా చేసుకోవాలి. సో కొంచెం వాటర్ పోసుకొని ఇలా కండిషన్లో వచ్చేలా చూసుకోండి. ఒక 2 minutes ఇంకా చల్లారితే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లన్నాక ఇడ్లీ బౌల్ వేసుకొని ఇడ్లీ అయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఒకసారి. అంతే కన్సిస్టెన్సీ అన్నం. సో ఇడ్లీ ఇదిగో ఇడ్లీ వేసేసుకొని ఇడ్లీ పెట్టేది వాటర్ బాయిల్ అయ్యాయి. సో నెక్స్ట్ ప్లేట్ పెట్టేయడమే. పెట్టేసి ఒక 5 minutes అండి.